అసలే ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతూ అప్పుల మీద బతుకిడుస్తున్న పాకిస్తాన్ ఈ ఉద్యమాన్ని నిలువరించగలదా? తనదాకా వస్తేనే బాధ ఏంటో తెలుస్తుంది అన్నట్లు తయారైంది శత్రుదేశం పాకిస్తాన్ పరిస్థితి. నిద్రలో కూడా భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోయడం అనే మాటనే కలవరించే పాక్ పాలకులు, సైన్యానికి ఆ ఉగ్రవాదులే ఇప్పుడు పొగ పెడుతున్నారు. ప్రత్యేక దేశం కావాలంటూ వేర్పాటువాద ఉద్యమం చేస్తున్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA మిలిటెంట్లు కొన్ని రోజులుగా పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు, ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల బలోచ్ ప్రావిన్స్ లోని వేర్వేరు ప్రాంతాల్లో రెబెల్స్ దాడులు చేశారు. స్థానిక పౌరుల వేషంలో బ్యాంకులు, పాఠశాలలు, మార్కెట్లు, ఆసుపత్రుల్లోకి చొరబడి కాల్పులకు తెగబడుతున్నారు. శుక్రవారం రాజధాని ఇస్లామాబాద్ లో పేలుడు జరగగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడి వెనుక BLA పాత్ర నిర్ధారణ కాలేదు. 5-6 రోజుల వ్యవధిలో BLA పలు దాడులు జరిపింది. ఒక ఘటనలో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటుదారుల కాల్పుల్లో 18 మంది సామాన్య పౌరులు చనిపోయారు. మరో ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో పాక్ సైనికులు సహా 50 మంది చనిపోయారు. అయితే ఈ దాడి జరిపింది మహిళా ఆత్మాహుతి బృందం అని BLA పాక్ ప్రభుత్వం తెలిపింది. దాడులకు ప్రతిగా పాక్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 200 మంది BLA మిలిటెంట్లు హతమయ్యారు. ఇలా దాడులు, ప్రతిదాడులతో బలూచిస్తాన్ ప్రావిన్స్ సహా పాక్లోని పలు ప్రాంతాలు గత కొన్ని రోజులుగా రక్తమోడుతూనే ఉన్నాయి. BLA పాక్ సైన్యం కంటే అత్యాధునిక ఆయుధాలు వాడుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఉగ్రవాద నాయకుల నుంచి ఇవి అందుతున్నాయని ఆయన తెలిపారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ మిలిటెంట్ గ్రూప్ విచ్ ఇస్ ఫైటింగ్ ఫర్ బలూచిస్తాన్ అన్నమాట. కానీ ఎందుకు ఇది బాగా స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది, ఎందుకు పాకిస్తాన్ దీన్ని ఎదుర్కోలేకపోతుంది, ఎందుకు ఉమెన్ కూడా ఎక్కువ జాయిన్ అవుతున్నారంటే రీజన్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, లోకల్ రూట్స్ తెలియడం, వాళ్ళకి లోకల్ టెరైన్ తెలియడం, అంటే ఎక్కడ దాక్కోవచ్చు, ఎక్కడ ఇన్సర్జెన్సీ క్రియేట్ చేయొచ్చు తెలియడం. సెకండ్, పొలిటికల్ గ్రీవెన్సెస్, అంటే అందరూ వీళ్ళకి సింపథైజర్సే, అందరూ ఈ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. థర్డ్, టాక్టికల్ అడాప్టేషన్, అంటే ఉమెన్ని ఎక్కువగా యూజ్ చేయడం ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి లో సర్ప్రైజ్ ఉంటుంది, లో సస్పెషన్ ఉంటుంది, సర్ప్రైజ్ అటాక్స్ చేయొచ్చు, ఇలా సూసైడ్ బాంబింగ్ పెరుగుతుంది. సెకండ్ థింగ్, ఏ కంట్రీస్ అయినా బలోచిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి అని ఒక కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. పాకిస్తాన్ ఎప్పుడు ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇండియా సపోర్ట్ చేస్తుంది బలోచిస్తాన్కి, ఇండియాయే ఎక్కువ సపోర్ట్ చేస్తుందని మన పైన అలిగేషన్ చేస్తుంది. బట్ దెర్ ఈస్ నో ప్రూఫ్ దట్ దే కెన్ షో దట్ ఇండియా ఈస్ సపోర్టింగ్. బట్ వాట్ ఈస్ ది అదర్ వే అరౌండ్? హూ ఈస్ సపోర్టింగ్ బలూచిస్తాన్? బలూచిస్తాన్కి ఇరాన్ నుంచి సపోర్ట్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సపోర్ట్ ఉంది. దాంతోపాటు ఇన్ఫార్మల్గా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఈ లిబరేషన్కి. సో అలా సపోర్ట్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. 2025 మార్చిలో బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలోచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన సమయంలో 9 కోచ్లలో మొత్తం 440 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు తమదే బాధ్యత అని BLA ప్రకటించింది. బలోచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం ఈనాటిది కాదు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు బలోచిస్తాన్ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చెయ్యకముందు వరకు అది స్వతంత్రంగా సొంత గిరిజన పాలనలో ఉండేది. భారతదేశ విభజన తర్వాత అది పాకిస్తాన్లో భాగమైంది. అప్పటికి కలాట్ కేంద్రంగా అత్యధిక బలోచిస్తాన్ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు దేశ విభజన జరిగిన ప్రారంభంలోనే స్వతంత్ర దేశం కోసం ఎలుగెత్తారు. అయితే పాక్ పాలకులు దీనికి అంగీకరించలేదు. దీన్ని అత్యధిక మంది బలోచిస్తాన్ వాసులు వ్యతిరేకించారు. బలోచ్ వేర్పాటువాదానికి మొదటి అడుగుపడింది అప్పుడే. అప్పటి నుంచి బలోచ్ జాతీయవాదులు పలు సందర్భాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిపారు. బలోచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం తీవ్రతరం కావడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది ఈ ప్రాంత అభివృద్ధిపై పాక్ పాలకులు చూపించే అంతులేని నిర్లక్ష్యం. దేశ నైరుతి ప్రాంతంలో ఉన్న బలోచిస్తాన్ విస్తీర్ణం పరంగా పాకిస్తాన్లో పెద్ద ప్రావిన్స్. ఇది పాక్ భూభాగంలో 44% విస్తరించి ఉంది. కానీ ఇక్కడ వ్యవసాయ యోగ్యమైన భూమి కేవలం 5%. కఠినమైన ఎడారి వాతావరణం నెలకొని ఉంది. కాకపోతే బలోచిస్తాన్ ప్రావిన్స్ లో చమురు, బొగ్గు, బంగారం, వెండి, రాగి,
సహజ వాయువు వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటితోనే పాక్ ప్రభుత్వాలు తమ ఖజానా నింపుకుంటూ అక్కడి ప్రజల సంక్షేమం, అభివృద్ధి మరచిపోయారు. ఇది కూడా ప్రత్యేక దేశంగా విడిపోవాలన్న అక్కడి ప్రజల ఆకాంక్షకు మరింత బలం చేకూర్చింది. పాక్ పాలకులు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలో పేదరికం పెరిగిపోయింది, అభివృద్ధి జరగలేదు. ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని వేర్పాటువాదులు బలోపేతమయ్యారు. ఈ క్రమంలోనే 2000 సంవత్సరంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడి సాయుధ పంథాలో ప్రత్యేక దేశం కోసం పాక్ ప్రభుత్వంతో పోరాటం చేస్తోంది. బలోచిస్తాన్ ప్రాంతం గుండా చైనా, పాకిస్తాన్ నడవ సిపెక్ సాగుతూ ఉండటం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఆర్థిక వృద్ధికి ఆ ప్రాజెక్టు తోడ్పాటు అందిస్తుందని పాక్ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే తమ సొంత ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇది మరో ఎత్తుగడ అని బలోచ్ ప్రజల ఆరోపణ. దీనివల్ల తమ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్ కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై, ముఖ్యంగా చైనీయులపై బలోచ్ తిరుగుబాటుదారుల దాడులు అధికమయ్యాయి. సిపెక్ లో భాగమైన అరేబియా సముద్రంలో గ్వాదర్ పోర్టు సైతం బలోచిస్తాన్ ప్రాంతంలోని ఉంది. చైనా కార్యకలాపాలపై ఓవైపు బలోచ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగానే ఇక్కడి వనరులపై అమెరికా కూడా కన్నేసింది. ఓ పక్క హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉండగానే బలోచ్ లోని రేకో డిక్ గనిలో కాపర్, బంగారు గనుల్లో తవ్వకాల కోసం $1.3 బిలియన్ ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రేకో డిక్ గనికి ఇప్పటికే తమ దేశ ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా $1.25 బిలియన్ అమెరికా మంజూరు చేయించింది. తమ ప్రాంత వనరులపై ఇలా ఇతరుల ఆధిపత్యం సాగడం బలోచిస్తాన్ వాసుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. బలోచ్ వేర్పాటువాదాన్ని పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణచివేస్తూ ఉండడంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం 2011 నుంచి దాదాపు 10,000 మంది బలోచ్ ప్రజలు అదృశ్యమయ్యారు. సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్తో పాటు పొరుగు దేశాలు బలోచ్ వేర్పాటువాద ముఠాలకు సహకారం అందిస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ దీన్ని ఖండిస్తూ వస్తోంది. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ వేదికలపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు బలోచ్ ప్రజల నిజమైన సంక్షేమం, వారి సమస్యల గురించి పట్టించుకోకుండా భారత్ను నిందిస్తూ పాక్ ద్వంద్వ ప్రమాణాలను చాటుకుంటోంది. పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చైనా, సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాల నుంచి తీసుకుంటున్న అప్పులతోనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఇంతటి ఇక్కట్లు ఉన్న ఉగ్రవాదం, ఆయుధాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ఆ ఉగ్రవాదులను భారత్లోకి ఎగదోసే ప్రయత్నం చేస్తోంది. అలాంటి పాకిస్తాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంత పాడుతున్నారు. పాక్ పాలకులు సైన్యాన్ని పావుగా వాడుకుంటూ ఆ దేశంలోని విలువైన వనరులను సొంతం చేసుకోవడంపై దృష్టి సారించారు ట్రంప్. సొంత లాభం తప్ప మరేదీ అక్కరలేని ట్రంప్ నైజాన్ని గుర్తించిన పాక్ తమకు అగ్రరాజ్యం అండ ఉందని భుజాలు ఎగరేస్తోంది. ఈ క్రమంలోనే బలోచిస్తాన్ వేర్పాటువాదం మరింత బలపడుతోంది. పేలుళ్లు, కాల్పులతో తరచూ దద్దరిల్లుతూ రక్తపు టేళ్లు పారుతున్నాయి. అసలే పాకిస్తాన్ IMF లోన్స్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళకి ఎకనామికల్ డిస్ట్రెస్ లో ఉన్నారు. వాళ్ళ లోన్స్ లో ఇంట్రెస్ట్ భాగం చాలా ఎక్కువ. వేరే దేశాలు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి సముఖంగా లేరు. అటువంటి పరిస్థితులలో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది? శక్తివంతంగా మిలిటరీని ఉపయోగించి BLAతోని కంప్లీట్గా ఫైట్ చేస్తుందా, లేక వాళ్ళ గ్రివెన్సెస్ ని అడ్రస్ చేస్తుందా అనేది మనం చూడాలి. ఇదంతా ఏళ్లుగా పాకిస్తాన్ పాలకులు సైన్యం చేస్తున్న పాపాల ఫలితమే. మరి బలోచ్ ఉద్యమం ఇంకా ఏ మలుపులు తీసుకుంటుందో, పాక్ ఇంకెంత అధపాతాళానికి పడిపోతుందో, ఆ దేశ పాలకులు, సైన్యానికి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.